హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు లెర్నింగ్ అకాడమీ. సో మనం అక్షరాలతో విలువలు నేర్చుకుంటున్నాం. లెర్న్ విత్ వాల్యూస్. ఓకే, అలా వర్ణమాలలోని అచ్చులు అయిపోయాయి, హల్లుల్లో అడుగుపెట్టాం. డే 15లో భాగంగా ఈరోజు మనం పా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏంటో, వాటికి ఉన్నటువంటి పదాలు ఎలా ఉంటాయో, ఏ వాల్యూస్ వాటి నుంచి మనం నేర్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఇవి లెటర్స్, వర్డ్స్, వాల్యూస్, ఇవన్నీ కూడా కన్సోనెంట్స్. ఇది చివరి భాగం అనమాట. కన్సోనెంట్స్లో చివరి భాగం పా నుంచి బండిరా వరకు ఈరోజు మనం చెప్పుకుందాం. సో లెటర్స్ ఫస్ట్ నేను చదువుతాను. ఫ ఫలక, ఫ ఫలం, బ బడి, భ భక్తి, మ మానవత్వం, య యోగా, ర రథం, ల లాభం, వ విజయం, స శక్తి, ష షడ్రుచులు, స సత్యం, హ హాస్యం, ళ కళ, క్ష క్షమ, ర గుర్రం, హాస్యం. ఓకే, ఇవి అక్షరాలు, పదాలు. మరి వాటితో ఏం వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప పలక, రైట్ ఎవ్రీడే. మనం పలకంటే మనం పూర్వకాలం నుంచి కూడా పలకల మీద రాస్తున్నాం, కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కదా, నోట్స్లో రాస్తున్నాము, సిస్టమ్స్లో ల్యాప్టాప్లో చేస్తున్నాము కదా. సో పలక అంటే ఏదైనా కానీ, దేని మీదైనా నేను రాసే దాని మీద ప్రతిరోజు కూడా మీరు ఏం నేర్చుకున్నారో ఏంటో ఒక్కసారి రీకాల్ చేసుకుంటూ రాయండి. రాస్తేనే అది మైండ్లో మనకి కరెక్ట్గా ఉండిపోతుంది అనమాట. రైట్ ఎవ్రీడే. నెక్స్ట్ ఫ ఫలం, స్టే హెల్దీ. దీన్ని అందరూ కూడా ఫా 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 అని పిలుస్తారు. ఇది ఫా కాదు, ఫ ఫ ఫలం. స్టే హెల్దీ అంటే పండ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ బ బడి, లెర్నింగ్. బడి పాఠశాలకి ఎందుకు వెళ్తాం? బడి అంటే పాఠశాల. పాఠశాలకి ఎందుకు వెళ్తాం? మనం చదువుకోవడానికి కదా. చదువుకుంటాం, ఆడుకుంటాం, అన్ని కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. సో దాన్ని ఇష్టంగా చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ భ భక్తి. భక్తి అంటే స్పిరిచువల్గా ఉండడం. బీ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే నేను పూజలు చేయాలా, పురస్కారాలు చేయాలా, విగ్రహాలు దండం పెట్టాలి, ఇవి కాదు. భక్తి అనేది మనల్ని ఒక పద్ధతిలో జీవించేలా చేస్తుంది. ఒక నమ్మకం, మనకి ఆయన ఉన్నారు, మనం ఏదైనా తప్పు చేస్తే పైన ఆయన చూస్తూ ఉంటాడు అనేది మనకి నేర్పుతుంది అనమాట. మనం తప్పు చేయకూడదు అనే ఆలోచన మనకు కలిగేలా చేస్తుంది. సో అలానే మూఢంగా ఉండకూడదు, నమ్మకం ఉంచుకోవాలి. మానవత్వం, షో హ్యూమానిటీ. హ్యూమానిటీ చిన్న చిన్న విషయాలకే అరవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవి కాకుండా హ్యూమానిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరికైనా ఏమైనా అవసరమైనప్పుడు కొంచెం మానవత్వంగా ఆలోచించాలి. నెక్స్ట్ యోగా, కనెక్ట్ బాడీ అండ్ మైండ్. సో యోగా అనేది ప్రస్తుతం అందరికీ తెలుసు, కానీ మనము జిమ్ములకి వాటికి వీటికి ఇచ్చినంత ప్రాధాన్యత యోగాకి ఇవ్వం. కానీ యోగాకి ప్రాధాన్యత ఇస్తే మన బాడీతో పాటు మన మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో కనెక్ట్ యువర్ బాడీ అండ్ మైండ్ విత్ యోగా. నెక్స్ట్ రథం, మూవ్ ఫార్వర్డ్. రథం ఏం చేస్తుంది? రథం ముందుకు వెళ్తూనే ఉంటుందా? అంటే ఏ రోజైనా ఆగుతాడా? ఆగడు కదా, వెళ్తూనే ఉంటాడు ప్రతిరోజు. నేను వాడు తెల్లవారు ఇవాళ రాత్రే ఉండిపోతున్నట్టు అన్నాడు కదా. ప్రతిరోజు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అలాగే మనం కూడా ప్రతినిత్యం ఏదో నేర్చుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాభం, బీ ప్రొడక్టివ్. ఏ పని చేసినా కానీ ప్రొడక్టివ్గా చేయండి. వేస్ట్గా అనవసరమైన పనులు చేయకుండా ఏదైనా ఉపయోగం ఉండేలా చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. విజయం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉంటే సక్సెస్ఫుల్గా దేనిలోనైనా ఎక్కడైనా కానీ నువ్వు రాణించగలవు. సో ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, నేను చేయగలను అనేది నువ్వు అనుకో. అప్పుడే తప్పకుండా నీకు శక్తి అనేది వస్తుంది, సక్సెస్ఫుల్గా రాణించగలుగుతావు. నెక్స్ట్ షడ్రుచులు. షడ్రుచులు, మనం ఉగాది పండుగప్పుడు ఏం చేస్తాం? అన్ని ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు అన్ని రుచులతోటి మనం ఉగాది పచ్చడి తింటామా? సో జీవితంలో అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఏది వచ్చినా కానీ తట్టుకునేలాగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. మనం మనుషులం, ఎవరైనా బాధపడతాం, అది సహజం.
సత్యం, స్పీక్ ట్రూత్ఫుల్లీ, ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడు. అవసరమైనప్పుడు సత్యహరిశ్చంద్రుడు అంతటి వాడే అబద్ధం చెప్పాడు, మనమెంత. సో అవసరమైనప్పుడు ఆపద సమయాల్లో సరే ఓకే, కానీ అదే అలవాటుగా మారితే మనం ఏది చెప్పినా కానీ ఎవరు నమ్మరు. సో ఎప్పుడు కూడా స్పీక్ ట్రూత్ఫుల్లీ. నెక్స్ట్ హాస్యం, స్టే హ్యాపీ, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి. అది మనకు తెలియకుండానే మనకి బలాన్ని ఇస్తుంది. స్టే హ్యాపీ. కళ, లర్న్ ఎనీ ఆర్ట్. కళ, మనిషి అన్నాక కాస్త అంత కళా పోషణ ఉండాలి అని రాఘోపాలరావు అంటాడు. సో అలా మనిషి అన్న తర్వాత ఏదో ఒక ఆర్ట్, ఏదో ఒకటి, కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోండి. మ్యూజిక్, డ్యాన్స్, ఏదో ఒకటి. సో నేను ప్రొఫెషనల్గా తెలుగు టీచ్ చేస్తాను. పర్సనల్గా నాకు యోగా అంటే ఇష్టం, దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాను, ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఏదో ఒకటి దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఇలా అనమాట. ఏదో ఒకటి మీకు ఇష్టమైన ఆర్ట్ని మీరు నేర్చుకోండి. నెక్స్ట్ క్షమ, ఫర్గివ్ అదర్స్. అలా అని చెప్పేసి ప్రతిదీ కూడా క్షమించుతూ పోలేము కదా. సో ఎంతవరకు క్షమించగలము అంతవరకే క్షమించగలము. సో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే రియాక్ట్ అవ్వకుండా క్షమించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బండిరా, గుర్రం, బీ ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్. గుర్రం హార్స్ పరిగెడుతుంది కదా, సో ఇప్పుడు కూడా గుర్రంలాగా స్ట్రాంగ్గా ఉండాలి, వేగంగా మన పనులు మనం చేసుకోవాలి. ఇవి కన్సోనెంట్స్ వాల్యూస్. ఈ రోజుతోటి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలకి మనం విలువలు నేర్చుకున్నాం. సో ఓకే, సీ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లర్నింగ్ అకాడమీ. థ్యాంక్ యూ.